పవన్ కళ్యాణ్ గారు అభిమానుల గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారనమాట. అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే సినిమా వేరు, రాజకీయం వేరు, సో అలాగే నిజ జీవితం వేరు అని చెప్పి కొన్ని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ఇది ఏ టాపిక్ పైన ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా రాజకీయ నాయకుడు మాత్రమే. సినిమాలను అయితే ఆయన ఇప్పుడు కొన్ని డేట్స్ ఇస్తున్నప్పటికీ సినిమాల పరంగా నేను హీరోని కాదు, ఖచ్చితంగా నేను ఒక రాజకీయ నాయకుడిని అనే విధంగా ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించడానికి, శంకుస్థాపన చేయడానికి అక్కడికి వెళ్తున్నాడు. అది కూడా బురదలో నడుస్తూ అందరు కూడా ప్రజలకు సేవ చేస్తున్నాడు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఒక రాజకీయ నాయకుడు పాదయాత్ర గానీ అక్కడ పర్యటిస్తున్నప్పుడు ఏం చేస్తారు, అక్కడ వెళ్ళి ప్రజల్ని పలకరించడం, అందరికి హాయ్ బాయ్ చెప్తూ జస్ట్ వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాకుండా ఎప్పుడైతే వారాహి యాత్ర నిర్వహించి చేశాడో వెళ్ళిన ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, వీటిని ఏ విధంగా తీర్చాలి అని ప్రతి ఒక్క దాన్ని అందరు రాజకీయ నాయకుల్లా కాకుండా ఈయన జనాల్లోకి వెళ్ళిపోయి జనాల్లోకి వస్తే అక్కడే స్పెండ్ చేసి సో వాళ్ళతో పాటే అక్కడ ఊరు చూడడం కానీ ఆ రోడ్ల పై నడవడం కానీ చేస్తున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది. ఇంత ముందున్న గవర్నమెంట్ ఏమో ప్యాలెస్ లో, భవనాల్లో ఉండి పరిపాలన చేసేది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో నుంచే వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే పార్వతీపురం, మన్యం జిల్లాలో సో అక్కడ చూసుకుంటే గిరిజన ప్రాంతాలు దాదాపు ఒక 10-9 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు లేవు. వాళ్ళే కష్టపడి 2 సార్లు మట్టి రోడ్డు వేసుకున్నప్పటికీ అది వరదల ద్వారా కొట్టుకుపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు. ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే చాలా కష్టమైన పరిస్థితి. తల్లి బిడ్డ కూడా కొన్ని సందర్భాల్లో చనిపోయారు. ఇలాంటి సీన్స్ మన సినిమాలో కూడా చాలా చూసాం. చాలా అంటే చాలా గిరిజన ఊర్లలో సో బయటికి వెళ్ళడానికి వెళ్ళినా కూడా లేదంటే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు అనమాట. సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిజ జీవితంలో అలాంటివి జరగకూడదు సో అని చెప్పి ఆయన రోడ్ల గురించి మాట్లాడడం అనేది. సో అక్కడ రోడ్లకి శంకుస్థాపన చేయడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏం చేశారు, ఒకసారి ఆయన మీద పడిపోయి ఓజీ అని అండ్ సీఎం అని ఇట్లా అరుస్తున్నారంట. సో అప్పుడు ఆయనకు ఘోరంగా సీరియస్ అయిపోయాడు. అసలు నేను ఇక్కడికి వచ్చిన పని ఏంటి, నా పని నన్ను చేసుకొని ఇవ్వండి, సీఎం అని అరుస్తారు ఎందుకు, నేను ఒక డిప్యూటీ సీఎం ని, దానికి ఆనందించండి మీరు. అండ్ ఓజీ అంటే సినిమాల గురించి ఆలోచిస్తే మీకేమొస్తుంది, మీ జీవితం గురించి మీరు ఆలోచించండి ఫస్ట్. సినిమా గురించి మాట్లాడితే ఇక్కడ రోడ్లు పడవు, నేను మీసం చెప్తే ఇక్కడ రోడ్లు పడవు. సో ఇక్కడ జరిగేది ఏదైనా సరే, ఏదైనా సంఘటన ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ నేను ప్రధానమంత్రి దగ్గరికి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ తీసుకెళ్తేనే కదా మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు సినిమా హీరోలకి జేజేలు కొడుతున్నారు ఓకే, కానీ వాళ్ళకి జేజేలు కొట్టడం వల్ల మీకు ఇక్కడ రోడ్లు రావు కదా. నేను వెళ్ళి ప్రధానమంత్రికి అర్జీ పెట్టుకోవాలి, తర్వాత సీఎం రెడ్డికి వచ్చి ఆయన దగ్గర మొర పెట్టుకోవాలి, అప్పుడు మీకు రోడ్లు పడుతున్నాయి. అంటే మాట్లాడితే మీసం దిప్పు అంటారు, మీసం దిప్పన్న అంటారు. నేను మీసం దిప్తే మీకు రోడ్లు రావు, ఛాతీని కొట్టుకుంటే మీకు రోడ్లు రావు. మీ జీవితం గురించి మీరు ఆలోచిస్తే మీకు రోడ్లు పడితే మీ జీవితం సరిగ్గా ఉంటుంది. సినిమాల మీద పెట్టిన దృష్టి మీ జీవితం మీద మీరు పెట్టుకోండి. మీ జీవితం మీద మీ దృష్టి పెట్టుకుంటే మీ పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉండేది కాదు. సో మొత్తానికి ఇక్కడ పని చేసుకొని ఇక్కడ వచ్చాను, అక్కడ రోడ్లు వేస్తున్నారా లేదా నాకు కనిపించలేదు, కనీసం జరగండి రా బాబు, మీకు దండం పెడతా, నా పని నన్ను చేసుకొని ఇవ్వండి. సో ఇట్లా అభిమానులకు మాత్రం ఆయన ఒక రిక్వెస్ట్ తో కూడినటువంటి వార్నింగ్ ఇచ్చాడు అనమాట. అంటే అది కరెక్టే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన రాజకీయాలు ఉన్నాయంటే రాజకీయాల గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. సో సినిమాలు ఆయన ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. సో ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు సినిమాల గురించి అడిగితే ఆయనకైనా కోపం వస్తుంది. సో అదే చెప్పారు ఆయన. అంటే అక్కడ ఉన్న ప్రజలే కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు లేవు, మాకు రవాణా లేదని వాళ్ళు ఎన్నో సార్లు చెప్పుకున్నారు, కష్టాలు పడ్డారు. సో అట్లాంటిది ఆ రోడ్ల పరిస్థితి చేయడానికి వచ్చినప్పుడు వాటి మీద దృష్టి పెట్టకుండా ఈయన మీద దృష్టి పెట్టుకొని మీద పడిపోవడము, అరవడం ఇదంతా కరెక్ట్ కాదని వాళ్ళకైతే చెప్పాడు.